మినీ ప్రపంచానికి స్వాగతం. సోషల్ మీడియాలో స్టార్లుగా చెప్పబడుతున్న అమ్మ మాట, పెరుగు పచ్చడి వివాదాల్లో చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లోనే వారికి వ్యతిరేకంగా కొన్ని వీడియోలు విడుదలయ్యాయి. ముఖ్యంగా అమ్మ మాట అనబడే ఛానల్ నిర్వహిస్తున్న వారు గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కొన్ని పెయిడ్ ప్రమోషన్లు చేశారని, వాటి వలన చాలామంది మోసపోయారని చెప్పి ఆరోపిస్తూ ఒక యూట్యూబ్లో వచ్చిన వీడియో చాలా సంచలనంగా మారింది. ఎందుకంటే అమ్మ మాట అనబడే ఛానల్ని చాలామంది మహిళలు కానీ పురుషులు కానీ చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. భీమవరం ప్రాంతానికి చెందిన ఆ ఛానల్ నిర్వాహకురాలు చక్కగా మాట్లాడతారు. దైనందిన జీవితంలో కుటుంబంలో ఉండవలసిన ఒక మంచి వాతావరణము, విలువల గురించి ఎక్కువగా చెప్పటం జరుగుతూ ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఆ ఛానల్కు చాలామంది ఆకర్షితులై ఎక్కువగా వారి ఇంటర్వ్యూలను చూస్తూ ఉండటం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కొన్ని పెయిడ్ ప్రమోషన్ల పేరుతో వారు కొంతమందిని పక్కదారి పట్టించారని ఆరోపణ తెరపైకి రావటం అనేది కొంత సంచలనంగా మారుతూ ఉంది. గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో చేసిన పెయిడ్ ప్రమోషన్, ముఖ్యంగా ఇంటి దగ్గరే ఉండి డబ్బు సంపాదించవచ్చు అనే అర్థంతో వచ్చి చేసిన ఈ పెయిడ్ ప్రమోషన్స్ వలన కొంతమంది చాలామందిని మోసం చేసినట్లుగా బాధితులు వెలుగులోకి రావటం, వారు కొన్ని మీడియా ఛానల్స్ని, యూట్యూబ్ ఛానల్స్ని ఆశ్రయించటం, ఇదంతా కూడా పెద్ద సంచలనంగా మారుతూ ఉంది. అమ్మ మాట ఛానల్ని చాలా కాలం నుంచి మేము ఫాలో అవుతూ ఉన్నాము. ఆ ఛానల్లో వస్తున్న అనేక రకాలైన వీడియోలు చూసి, ఆ పెయిడ్ ప్రమోషన్ కూడా చూసి నిజమేనేమో, ఎందుకంటే వారు మాట్లాడేదంతా కూడా నిజంగానే అనిపిస్తూ ఉంటుంది కాబట్టి, దైనందిన జీవితంలో చెప్పే సంగతులన్నీ కూడా కొంత వాస్తవానికి దగ్గరగా ఉంటాయి కాబట్టి, వారి అనుభవాన్ని రంగరించి అనేక రకాలైన మెలకువలు ఇటువంటివన్నీ కూడా సూచిస్తూ ఉంటారు. కాబట్టి ఒక మంచి పెయిడ్ ప్రమోషన్ చేశారని చాలామంది మహిళలే భావించి ఇంట్లో భర్తలకి, కుటుంబ సభ్యులకి తెలియకుండా 30,000 రూపాయలు, 40,000 రూపాయలు రోజువారీ వడ్డీకి కొంతమంది తీసుకొచ్చారు. కొంతమంది నగలను, భర్తలకు తెలియకుండా నగలను తాకట్టు పెట్టి కూడా డబ్బులు తీసుకొచ్చి, ఎవరైతే ఆ పెయిడ్ ప్రమోషన్లో ఇంటి వద్దనే ఉండి మీకు ఉపాధి కల్పిస్తాము లేదా ఆదాయం సమకూరుస్తామని చెప్పారో వారందరికి కూడా ఆ డబ్బులు చెల్లించడం జరిగింది. ఆ తర్వాత తాము మోసపోయినట్లు గుర్తించాము, మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న వ్యక్తులు మీరు మరొక 10 మందిని చేర్చాలి, లేదా ఇది మేము పంపించే ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మీరు విక్రయించాలని చెప్పి వీరితో మాట్లాడటం, కొన్ని సందర్భాల్లో కొంతమంది బాధితుల ఫోన్లు కూడా ఎత్తే పరిస్థితి లేకపోవటం, ఈ నేపథ్యంలో చాలామంది బాధితులు వెలుగులోకి వచ్చి వారికి జరిగిన అన్యాయం గురించి మహిళలే ఎక్కువ మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అమ్మ మాట ఛానల్కి వ్యతిరేకంగా చేసిన ఆ యూట్యూబ్ వీడియోలకు కూడా ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లుగా చెప్పారు. వారు కూడా వారు ఏదైతే మెసేజ్లు చేస్తూ వచ్చారో ఆ మెసేజ్లు అన్నిటిని కూడా వారు డిస్ప్లే చేయటం జరిగింది. ఆ మెసేజ్లు కనుక మనం గమనించినట్లయితే, కొన్ని మెసేజ్లు కనుక గమనించినట్లయితే, నమస్తే అమ్మ, నేను కూడా ఈమె మాటలు నమ్మి మోసపోయాను, డబ్బు కట్టమని గొడవ చేశాను, కానీ తమ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తులను విచారించి వాళ్ళ గురించి నాకు చెప్పాడు. మనం డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ 10 మంది డబ్బులు కట్టించాలంటే నువ్వు 10 మందిని మోసం చేయాలని చెప్పారు. తన ఫ్రెండ్ కూడా ఇందులో ఒకరి బలవంతం మీద జాయిన్ అయ్యారంట. తను చెప్పారు, నేను జాయిన్ అయ్యి ఒకరిని మోసం చేయటం ఇష్టం లేక డబ్బులు కట్టేసి వదిలేశాడంట. నన్ను కూడా ఈ ఊబిలోకి దింపకుండా చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు అని ఈ రకంగా కొన్ని మెసేజ్లను ఫార్వర్డ్ చేయటం జరిగింది. ఇంకా కనుక గమనించినట్లయితే ఇక్కడ కూడా అటువంటి మెసేజ్, 30,000 రూపాయలు కట్టాను, నేను నాకు మళ్ళీ రిప్లై కూడా లేదు. అమ్మ మాట ఛానల్ని సానుభూతిగా చెబుతుంది. అలా అయితే మా డబ్బులు వస్తాయా? ఇటువంటి
మెసేజ్లన్నీ కూడా చాలామంది చేయటం జరిగింది. అంటే మొత్తానికైతే మాత్రం కొంతమంది మోసపూరితమైన ఆలోచనలతో వారి యొక్క మోసాన్ని వీరి ద్వారా ప్రమోషన్ చేయించటం, లేదా వారు ఎటువంటి వారు సంపూర్ణంగా తెలుసుకోకుండా ఈ మెసేజ్లు చేయటం అనేది, ప్రమోషన్ వర్క్ చేయటం అనేది, ఇవన్నీ కూడా మొత్తానికి సోషల్ మీడియాలో ఎంతో కొంత ఫేము ఉన్న ఈ అమ్మ మాట ఛానల్ విషయంలో కొంత వివాదాన్ని రేపినట్లుగా తెలుస్తుంది. మరి దాని మీద వారు ఇంకా స్పందించినట్లుగా ఎక్కడా కూడా ఏ విధమైన వీడియో రాలేదు. మరి దాని మీద వారు ఏ రకంగా స్పందిస్తారు, ఏం చేస్తారు అనేది వేచి చూడాలి. అదే రకంగా పెరుగు పచ్చడి విషయంలో కూడా ఈ మధ్యకాలంలో విడుదలైన ఒక వీడియో కొంత వివాదాన్ని సృష్టించేటట్టుగా ఉంది. పెరుగు పెద్దమ్మ అనబడే ఒక మహిళ, ఒక యూట్యూబర్ పెరుగు పచ్చడానికి వ్యతిరేకంగా ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అందులో చాలా సంచలనమైన విషయాలు వారు మాట్లాడారు. వారి వ్యక్తిగతమైన విషయాల జోలి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఏదో కొంతమందికి ఎక్కడో డబ్బులు ₹1,00,00,000 దాకా ఏదో ఎగ్గొట్టారు, ఇటువంటి ఆరోపణలు చేయటం, ఇదంతా కూడా మొత్తానికి ఎవరైతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వెలుగులోకి వచ్చి ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోని స్టార్లుగా చలామణి అవుతూ ఉన్నారో వారందరూ కూడా ఇటువంటి వివాదాల్లో చిక్కోవటం అనేది మొత్తానికైతే కొంత సంచలనంగా మారుతూ ఉంది. మొత్తానికైతే కొంతమంది సబ్స్క్రైబర్స్ కానీ లేదా ప్రేక్షకులు ఎవరైనా సరే దయచేసి యూట్యూబ్లో ఎవరు మాట్లాడినా, ఎవరు ఏ వీడియో చేసినా చూడండి, అంతటితో వదిలేయటమే. కానీ వారి మాటల్ని నిజమైనవని నమ్మి, లేదా అవే ఖచ్చితమైనవని నమ్మి వారు చేసే పెయిడ్ ప్రమోషన్లు వీటిలో ఇరుక్కోవటం ద్వారా చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అమ్మ మాట ఛానల్ వారు కూడా చాలా మంచి విషయాలే చెప్తారు. కుటుంబానికి సంబంధించి సంసారాన్ని చక్కదిద్దుకోవటం, బంగారం కొనుక్కోవటం, డబ్బులు దాచుకోవటం, ఇటువంటి విషయాలు వారు చక్కగా చెప్తారు. ఎందుకంటే వారు కూడా వాటిని ఆచరించి వచ్చారు కాబట్టి చెప్తారు, మంచిదే. కానీ ఇటువంటి అమ్మ మాట వారిలాగానే ప్రతి కుటుంబంలో కూడా ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఉంటారు. అమ్మలు ఉన్నారు, అత్తయ్యలు ఉన్నారు, అమ్మమ్మలు ఉంటారు, ఇటువంటి పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు. మరి వారి మాట వినొచ్చు కదా. చాలామంది ఏంటంటే ఇంట్లో వాళ్ళ మాట నమ్మరు, కానీ ఇట్లా యూట్యూబ్లో కనపడి ఎవరైతే చెప్తూ ఉంటారో వారిని గుడ్డిగా నమ్మటం లేదా ఫాలో కావటం, అంటే వారు ఏదో మోసం చేశారు నేనైతే ఆరోపించను, కానీ వారి మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి, ఇది ఒక పెద్ద వివాదం చెలరేగుతూ ఉంది అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయటమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి దయచేసి ఎవరైనా కూడా యూట్యూబ్లో వచ్చేవాటిని చూడొచ్చు, కానీ అన్నీ కూడా నిజమని నమ్మటానికి కానీ లేదా గుడ్డిగా ఫాలో కావటానికి కానీ, ముఖ్యంగా డబ్బులు చెల్లించే విషయాల్లో గుడ్డిగా ముందుకు వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా అంత సమర్థనీయమైనవి కాదు. కాబట్టి దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేయటం అవుతుంది.